ఏంటి దొరికేంది గట్ల మౌనంగా వెళ్ళడం? అందులో అర్థమేందంటావు? ఆ అర్థమేమో కాని ఇక ఏం చేయాలో నాకు మాత్రం బాగా అర్థమైంది బామ్మ. ఏం చేస్తావే? పెళ్ళైంది కదా, ఇక ఉంది ఆ మైథిలికి. అమ్మో, ఇది అసాధ్యురాలు. ఎంతైనా చదువుకున్న పిల్ల కదా. మైథిలి అక్క, ఏంటి సంతోషమేనా? అరే ఏంటి పచ్చివెలక్క గొంతులో అడ్డంగా పడినట్టు అలా చూస్తున్నావేంటి? ఏ నీకిష్టం లేదా? అంటే ఇప్పుడు అవసరమా అని? చాలా అవసరం. చూస్తుండక్క నీ మొదటి రాత్రి ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తానో. ముందు నువ్వు పద 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 పద. రుకు, రుకు, ఏమైందమ్మా? ఏమైంది ఇలా ఉన్నావు? నిన్నే అమ్మా అడుగుతున్నాను. ఇంకా పడుకోకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? పిన్ని, నేను నిన్నొకటి అడగొచ్చా? ఏంటి? అడగొచ్చా లేదా? అడుగు. అడిగాక నువ్వు నన్ను తిట్టి కొట్టవు కదూ. నేనసలు నిన్నెప్పుడైనా కొట్టానా రుక్కు? అయితే అడగనా? అడుగు. నాయనమ్మకి సూది మందు గోళీలు ఇస్తుంది. ఆవిడ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటుందేంటి? ఇది వరకు నాయనమ్మకి మందులిచ్చి వెళ్ళిపోయేది కదా, ఇప్పుడెందుకు మరి ఇక్కడే మన ఇంట్లోనే ఉంటుంది? రాత్రిళ్ళు కూడా ఇక్కడే ఉంటుంది. ఏ ఆవిడకి ఇల్లు లేదా? చెప్పు పిన్ని. ఇలా అడిగానని నీకు కోపం వచ్చింది కదూ? లేదమ్మా. మరి చెప్పు, ఆవిడిక్కడ ఎందుకుంటుంది? ఇదేంటి రుక్కు ఇలా అడుగుతుంది? అడిగి ఊరుకుందా? కారణం చెప్పమని పదే పదే అడుగుతుంది. ఇప్పుడేం చెప్పాలి? ఇది చెప్పే విషయం కూడా కాదే. ఇప్పుడు రుక్కు నుంచి తప్పించుకోవడం ఎలా? పిన్ని, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏ చెప్పడం నీకు ఇష్టం లేదా? పోనీలే, ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. ఇప్పుడు నేను చెప్పకపోతే వెళ్ళి సంజక్కని అడుగుతుంది. సంజక్కున్న కోపంలో దీన్ని కొట్టినా కొడుతుంది. ఆ మైథిలి ఎవరూ కాదమ్మా, మీ నాన్నకి భార్య. భార్య? అవును. చీ, తను మా నాన్న భార్య కాదు. నీకు తెలీదు రుక్కు, తను మీ నాన్న భార్యే. మా నాన్నకి భార్య మా అమ్మ కదా. చెప్పు, మా నాన్నకి భార్య మా అమ్మే కదా? అవునమ్మా. మరి ఆ మైథిలి మా నాన్నకు భార్య అని అంటున్నావేంటి? అంటే మీ నాన్నకి మీ అమ్మ భార్యే, ఆ మైథిలి భార్యే. అలా ఎలా? ఒకరికి ఒక భార్య కదా ఉంటారు. చెప్పు, ఒక భార్య కదా ఉంటారు. దీనికి చెప్పడం నాది తప్పు. గొప్ప లాజిక్ పాయింట్ అడిగింది. ఇప్పుడేం చేయాలి? నువ్వు చెప్పింది అబద్ధం కదూ. ఆవిడ మా నాన్నకు భార్య కాదు కదూ. లేదమ్మా, తను మీ నాన్నకి భార్యే. అందుకే తను మన ఇంట్లో మనతోనే ఉంటుంది.
మొన్న నాయనమ్మ నాకు రాముడి కథ చెప్పింది. ఆ కథలో రాముడికి సీత మాత్రమే భార్య, రాముడికి సీత మాత్రమే భార్య కదా. అయితే వెళ్ళి ఈ ప్రశ్న నానమ్మనే అడుగు. అయితే ఈ మాట ముందుగా చెప్పొచ్చు కదా. నాయనమ్మ, నాయనమ్మ.